everyone, PJ here on Pocket Tech. I am back again with another interesting video. So మనం చాలా మంది ఫోన్స్ యూస్ చేస్తూ ఉంటాం, దట్ టు ఐఫోన్స్. దీన్ని నీట్ గా ఎస్థెటిక్ గా ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఇన్ డీటెయిల్డ్ గా ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నాను. ఇలా ఉండాల్సిన హోమ్ స్క్రీన్ ని ఇలా నీట్ గా కస్టమైజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే నేను ఈ యాప్ ఐకాన్స్ చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. దీనికోసం మనకి షార్ట్ కట్ యాప్ కావాలి. సో మనకి షార్ట్ కట్ యాప్ వచ్చేసి ఇన్బిల్ట్ గా యాపిల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనం ఏమీ ఇన్స్టాల్ చేసుకోవసరం లేదు. ఒకవేళ మీరు పొరపాటున డిలీట్ చేసుకుంటే యాప్ స్టోర్ లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక షార్ట్ కట్స్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ ఓపెన్ యాప్ అని ఉంటుంది. ఓపెన్ యాప్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ పక్కన యాప్ అని చూపిస్తుంది కదా, ఏం యాప్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నాకు ఫస్ట్ ఇక్కడ హోమ్ స్క్రీన్ మీద వెదర్ ఉంది కాబట్టి నేను వెదర్ యాప్ ని క్లిక్ చేస్తున్నాను. నేను దీంట్లో నుంచి వెదర్ యాప్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. W కాబట్టి బాటమ్ లో ఉంటుంది. సో ఇది వచ్చేసి వెదర్ యాప్. ఇక్కడ పైన చూసారా మనకి షార్ట్ కట్ ఐకాన్ లాగా కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేస్తే మనకి ఇట్లా డిఫరెంట్ ఐకాన్స్ ఓపెన్ అవుతాయి. దీంట్లో నుంచి మనకు కావాల్సిన ఐకాన్ సెట్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ వీళ్ళు ఇచ్చిన ఇన్బిల్ట్ కలర్స్ యూజ్ చేసి సెట్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి వెదర్ కాబట్టి బ్లూ కలరే పెట్టుకుంటున్నాను. అండ్ ఇక్కడ కింద వెదర్ యాప్ రిలేటెడ్ మనకి మూన్ కానీ సన్ కానీ పెట్టుకోవచ్చు. నేనైతే సన్ పెడుతున్నాను. క్లిక్ డన్. ఇక్కడ ఓపెన్ యాప్ పక్కన మనం రీనేమ్ చేసుకోవచ్చు అనమాట. సో రీనేమ్ ఇట్. మీకు కావాల్సిన పేరు పెట్టుకోవచ్చు, వెదర్ కానీ లేకపోతే క్లైమేట్ అని కానీ. నేనైతే వెదర్ యాప్ కాబట్టి మళ్ళీ మర్చిపోకుండా వెదర్ అనే పెడుతున్నాను. సో క్లిక్ డన్. ఇప్పుడు మనకి ఇక్కడ వెదర్ యాప్ షార్ట్ కట్ క్రియేట్ అయిపోయింది కదా, దీన్ని అయితే ఇప్పుడు మనం హోమ్ స్క్రీన్ మీదకి యాడ్ చేసుకోవాలి. ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. షేర్ అని ఉంది కదా, షేర్ క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే యాడ్ టు హోమ్ స్క్రీన్ అని చూపిస్తుంది. యాడ్ టు హోమ్ స్క్రీన్ క్లిక్ చేయాలి. సో మనకి వెదర్ యాప్ ఇలా కనిపిస్తుంది అని చెప్పి ప్రివ్యూ కూడా చూపిస్తున్నారు. సో క్లిక్ యాడ్. ఇప్పుడు మీరు ఇక్కడ హోమ్ స్క్రీన్ మీదకి వెళ్ళి చూస్తే ఇక్కడ చూసారా మనకి వెదర్ యాప్ ఐకాన్ వచ్చేసింది. సో నేను దీన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేసి ఎడిట్ హోమ్ స్క్రీన్ క్లిక్ చేస్తున్నాను. ఇదైతే నాకు ఫస్ట్ పేజ్లో కావాలి కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చి ఆల్రెడీ ఉన్న వెదర్ యాప్ని డిలీట్ చేసేస్తున్నాను. రిమూవ్ ఫ్రమ్ హోమ్ స్క్రీన్. మనం క్రియేట్ చేసుకున్న వెదర్ యాప్ ఐకాన్ అయితే పైకి పెట్టుకుంటున్నాను. సో ఇలా నేను ఇప్పుడు ఇక్కడ ఉన్న యాప్స్ అన్నిటికీ ఐకాన్స్ అయితే నేను క్రియేట్ చేసుకోబోతున్నాను, ఓన్లీ విత్ ఇన్బిల్ట్ కలర్స్ అండ్ ఇన్బిల్ట్ థీమ్. ఇంకొక శాంపుల్ చూద్దాము. ఇప్పుడు నేను క్యాలెండర్ కి క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో లెట్స్ గో టు షార్ట్ కట్స్, ప్లస్ ఐకాన్, యాక్షన్ వచ్చేసి ఓపెన్ యాప్, యాప్ ఐకాన్ వచ్చేసి క్యాలెండర్. ఇక్కడ నేను దీన్ని క్లిక్ చేసి కలర్ ఐకాన్ వచ్చేసి నేను పింక్ పెడదాం అనుకుంటున్నాను. అండ్ కిందకి స్క్రోల్ చేసి మనకి బేసిక్గా క్యాలెండర్ అంటే టైమ్ డేట్ ఇవి ఉంటాయి కాబట్టి ఎక్కడైనా క్యాలెండర్ రిలేటెడ్ ఐకాన్ కనిపిస్తుందేమో అని ఈ సింబల్స్లో నుంచి సర్చ్ చేస్తున్నాను. నాకు ఇక్కడ ఒకటి నచ్చింది, ఇది కొంచెం సిమిలర్, క్యాలెండర్కి సిమిలర్గా అనిపించింది అనమాట. అది పెట్టుకుంటున్నాను. క్లిక్ డన్. ఇక్కడ ఓపెన్ యాప్ నేమో రీనేమ్ చేస్తున్నాను క్యాలెండర్ అని చెప్పి. డన్. ప్రెస్ అండ్ హోల్డ్. మనం దీన్ని షేర్ చేసి కిందకి స్క్రోల్ చేసి యాడ్ టు హోమ్ స్క్రీన్, యాడ్ అయిపోయింది. మళ్ళీ దీన్ని రీఎడిట్ చేస్తున్నాను. ఫస్ట్ స్క్రీన్ మీదకి తెచ్చుకుంటున్నాను. ఎక్కడికి కావాలో అక్కడికి ప్లేస్ చేసి ఆల్రెడీ ఉన్న క్యాలెండర్ ఐకాన్ అయితే నేను ఎడిట్ చేస్తున్నాను. రిమూవ్ ఫ్రమ్ హోమ్ స్క్రీన్. క్లిక్ డన్. సో చూసారు కదా, 2 యాప్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా నేను రిమైనింగ్ యాప్స్ అన్నిటికీ ఎడిట్ చేస్తాను. ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూద్దాం. సో నెక్స్ట్ ఫోటోస్ యాప్ కి ఫైనలీ నేనైతే ఈ హోమ్ స్క్రీన్ ని సెట్ చేసుకున్నాను. మీరు ఇక్కడ చూస్తే ఈ రెండు ఆడ్ గా అనిపిస్తున్నాయి కదా, సో వీటిని కూడా ఎడిట్ చేద్దాము. ఈ రెండింటిని యాడ్ చేయడం కోసం నేను విడ్జెట్ స్మిత్ అనే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో లెట్స్ గో టు యాప్ స్టోర్. సర్చ్లో విడ్జెట్ స్మిత్ అని ఉంటుంది. సో ఈ విడ్జెట్ స్మిత్ని డౌన్లోడ్ చేసుకుందాం. ఇది డౌన్లోడ్ అయ్యేలోపు నేను ఏమేమి యాప్స్ కస్టమైజ్ చేసుకున్నానో ఇక్కడ చూద్దాము. సో ఈ బ్లూ కలర్ది వచ్చేసి వెదర్, క్యాలెండర్, ఫొటోస్. ఈ పింక్ది వచ్చేసి చాట్ జీపీటీ అనమాట. ఎందుకు ఈ రెండు పింక్ ఒకే దగ్గర ఉన్నట్టున్నాయి, ఒకసారి మళ్ళీ రీఎడిట్ చేస్తున్నాను. ఈ సెట్టింగ్స్ తీసుకెళ్ళి కిందకి యాడ్ చేద్దాం. ఈ చాట్ జీపీటీని ఇద్దాం. సో చూసారు కదా, ఈ అన్ని ఐకాన్స్ అయితే మనకి షార్ట్ కట్ యాప్లోనే ఉంటాయి. షార్ట్ కట్ యాప్ యూజ్ చేసే మొత్తం కస్టమైజ్ చేశాను. నేను కొంచెం గర్లీగా కావాలి అనుకుంటున్నాను కాబట్టి పింక్స్ అండ్ పర్పుల్స్ ఎక్కువ పెట్టుకున్నాను. సో మీరు సెట్ చేసుకునే థీమ్ని బట్టి మీరు కలర్స్ చూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి జీమెయిల్, కెమెరా, మెసేజెస్,
చాట్ జీపీటీ, ఇన్స్టాగ్రామ్. ఇక్కడ బాటంలో కూడా మనకి ఐకాన్స్ ఉంటాయి కదా, ఫోన్, సఫారీ, మెసేజెస్, వీటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు మెసేజెస్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఆల్రెడీ ఇక్కడ ఒక మెసేజ్ ఉంది కదా, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయలేము. మళ్ళీ షార్ట్ కట్ ని సెకండ్ టైం యాడ్ చేసుకుని 2 మెసేజెస్ పక్క పక్కన పెట్టుకొని ఒకదాన్ని అయితే నేను ఇక్కడ కిందకి యాడ్ చేసుకున్నాను. సో ఒకసారి ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేద్దాం. సో చూసారా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అయింది. సో మనం క్లిక్ చేయగానే ఇమీడియట్ గా ఏ లాగ్ లేకుండా యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ విజెట్ స్మిత్ ఓపెన్ చేసుకున్నాం కదా. సో ఈ విజెట్ స్మిత్ యాప్ ఓపెన్ చేస్తే దీంట్లో మనం ఏమీ లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి దీని నుంచి విజెట్స్ యాడ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ సైజ్ ఆఫ్ విజెట్స్ ఉంటాయి. సో స్మాల్ ఉంటుంది, ఈ స్మాల్, మీడియం, లార్జ్ అని. సో నేనైతే ప్రస్తుతానికి ఒక మీడియం విడ్జెట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ విడ్జెట్స్ లో మీరు మ్యూజిక్ యాడ్ చేయాలనుకుంటున్నారా, ఫొటోస్ విడ్జెట్ యాడ్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే టైం విడ్జెటా, డేట్ విడ్జెటా అనేది కంప్లీట్ మనకి కావాల్సిన ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. నేనైతే ప్రస్తుతానికి ఒక కోట్ పెట్టుకుందాము వాల్ స్క్రీన్ మీద అనుకుంటున్నాను. సో ఫొటోస్లోకి వెళ్ళి చూస్ ఫ్రమ్ ఫొటోస్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఆల్రెడీ మీ ఫేవరెట్ కోట్స్ ఉంటాయి కదా, అవి ఉంటే మీ ఫోన్లో ఉన్న ఫొటోస్లో నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఈ స్మైల్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. మీడియం 2లోకి సేవ్ అయింది అనమాట విడ్జెట్ నేమ్. సో క్లిక్ సేవ్. ఇప్పుడు ఈ విడ్జెట్ ని మనం హోమ్ స్క్రీన్ మీదకి ఎలా యాడ్ చేయవచ్చు అంటే, హోమ్ స్క్రీన్ ని ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే మనకి ఎడిట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది కదా. సో ఈ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఈ కిందకి స్క్రోల్ చేస్తే మనకి విడ్జెట్ స్మిత్ కనిపిస్తుంది. సో ఇక్కడ విడ్జెట్ స్మిత్ ని క్లిక్ చేసి స్మాలా, మీడియమా, సో మనం మీడియం యాడ్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి మీడియంది యాడ్ విడ్జెట్ అని క్లిక్ చేస్తున్నాను. సో నాకు మీడియం ఎందుకో పెద్దగా అనిపించింది, మరి ఐప్యాడ్కి అయితే మీడియం సైజ్ బాగుంది, ఫోన్కి మరీ టూ మచ్ అనిపించింది అనమాట. డిలీట్ చేసేస్తున్నాను. లెట్స్ యాడ్ స్మాల్ ఐకాన్. ఇదంతా మనం ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా ఖాళీగా ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటూ చూసుకోవాల్సిందే. సో ఒకసారి మళ్ళీ మనం స్మాల్ విడ్జెట్ని యాడ్ చేసుకుందాం. స్మాల్ విడ్జెట్, ఫొటోస్, చూస్ ఫ్రమ్ ఫొటోస్, స్మైల్. సో ఇది బాగుంది. క్లిక్ సేవ్. ఇప్పుడు హోమ్ స్క్రీన్లోకి వెళ్ళి ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తున్నాను. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి విడ్జెట్ స్మిత్ యాడ్ చేద్దాం. ఇప్పుడు స్మాల్ ఐకాన్ యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారా, చూడ్డానికి లుక్ బాగుంది. ఇందాక మరీ పెద్దగా అయిపోయింది కదా. ఇప్పుడైతే నేను ఇది డిలీట్ చేసేస్తున్నాను, ఇది నాకు అవసరం లేదు. బికాజ్ ఈ మల్టిపుల్ స్టాక్ కొంచెం అనాయింగ్గా ఉందన్నమాట, చూడడానికి ప్లీజింగ్గా లేదు. సో లెట్స్ డిలీట్ దిస్. సో రిమూవ్ స్టాక్. నెక్స్ట్ ఒక క్యాలెండర్ ఐకాన్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దట్ మనకి డైలీ రిమైండర్స్ కోసం విడ్జెట్ స్మిత్ లోకి వెళ్ళిన తర్వాత మనకి స్మాల్ ఐకానా, మీడియం ఐకానా చూస్ చేసుకోవాలి. నేను ప్రస్తుతానికి మీడియం చూస్ చేస్తున్నాను. దీంట్లో క్యాలెండర్లోకి వెళ్ళి సో ఇక్కడ మనకి ఇట్లా డిఫరెంట్ టైప్స్ చూపిస్తుంది అనమాట. ఇలా నోటిఫికేషన్తో చూపించాలా, లేదు అంటే జస్ట్ ఓన్లీ డేట్, టైం చూపించి ఈవెంట్ ఏముందో చూపించాలా, లేదు అంటే మనకి అవుట్లుక్లో వీక్లీ క్యాలెండర్ వస్తుంది కదా, అలా చూస్ చేసుకోవాలా అనే ఆప్షన్స్ ఇచ్చారు. నేనైతే క్యాలెండర్, డేట్ ప్లస్ మనకి ఇక్కడ ఈవెంట్స్ ఏమున్నాయి అనేది చూపించాలి అని పెట్టుకున్నాను. దీంట్లో మనం థీమ్స్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ థీమ్స్లోకి వెళ్తే మనకి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటుంది. నేను ఫోన్ అంతా పింక్ కలర్లో సెట్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ పింక్ కలర్ రిలేటెడ్ ఏమైనా ఉందేమో చూస్తున్నాను. ఈ గోల్డ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ కస్టమైజ్ థీమ్స్ ఉన్నాయి. సో దీంట్లోకి వెళ్తే మీకు ఇది రౌండెడ్ కావాలా, ఫాంట్స్ డిఫరెన్స్ అనమాట, మీకు ఏ కలర్ ఫాంట్ కావాలి అనేది మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ బ్యాక్గ్రౌండ్ కూడా మనకి రోజ్ గోల్డ్ కావాలా, గోల్డ్ కావాలా అనేది కూడా మనం చూస్ చేసుకునే ఆప్షన్స్ ఇచ్చారు. నేను ప్లాటినం పెడుతున్నాను, నాకు ఎందుకో గోల్డే బెటర్ అనిపించింది, గోల్డ్. నెక్స్ట్ బోర్డర్ కావాలా లేదా అనేది, సో మీకు ఎంత % బోర్డర్ కావాలి అనేది మీరు ఇక్కడ నుంచి చూస్ చేసుకోవచ్చు. సో ఇలా మనం కంప్లీట్గా ఫాంట్ని, టింట్స్ని అంతా ఎడిట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. సో క్లిక్ సేవ్. అప్లై టు దిస్ విడ్జెట్ ఓన్లీయా, లేకపోతే ప్రతి ఒక్క విడ్జెట్కి ఇదే థీమ్ అప్లై చేయాలా అని అడుగుతుంది. నేనైతే ఓన్లీ ఫర్ దిస్ విడ్జెట్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఒకసారి ఇప్పుడు హోమ్ స్క్రీన్ మీద ఆ విడ్జెట్ యాడ్ చేద్దాం. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి కిందకి వెళ్ళి, సో ఇప్పుడు నాకు మీడియంది కావాలి కాబట్టి యాడ్ విడ్జెట్. సో మీరు ఇక్కడ చూసారా, మనకి మీడియంది యాడ్ చేయగానే ఫస్ట్ యాడ్ చేసుకునే స్మైల్ వచ్చింది. సో మళ్ళీ దీన్ని ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ మీడియం విడ్జెట్స్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటుంది. మనకి మీడియం 2 కావాలా, మీడియం 1 కావాలా అనేది చూస్ చేసుకోవచ్చు. సో మీడియం 2 అంటే మనం ఫస్ట్ పెట్టిన స్మైల్ అనమాట. సో మీడియం 1 సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూసారా, ఆటోమేటిక్గా మనకి క్యాలెండర్కి మారిపోతుంది. క్లిక్ డన్. అండ్ మనం ఈ విడ్జెట్స్ని ఎక్కడ కావాలంటే అక్కడ హోమ్ స్క్రీన్ మీదకి మూవ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ స్మైల్ విడ్జెట్ని కిందకి స్క్రోల్ చేస్తున్నాను, ఈ బాటంలో పెట్టుకుందాము అని. సో ఇలాగా.
సో చూసారు కదా, ఇలా మనం హోమ్ స్క్రీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. నాకు వాల్ పేపర్ అంత ప్రెటీగా అనిపించట్లేదు, సో నేను వాల్ పేపర్ కూడా చేంజ్ చేస్తున్నాను. నేనైతే ఫొటోస్లో ఫ్యూ వాల్ పేపర్ సేవ్ చేసుకున్నాను అనమాట. ఈ పింక్ కలర్ వాల్ పేపర్ పెట్టుకోవాలి అనుకుంటున్నాను. సో దీన్ని అయితే ఇప్పుడు మనం హోమ్ స్క్రీన్గా యాడ్ చేద్దాం. సో యూజ్ యాజ్ వాల్ పేపర్. సో చూసారు కదా, చూడడానికి లుక్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. సో ఇలా అయితే నేను ఫోన్ని కస్టమైజ్ చేసుకున్నాను కదా. ఫోనే కాదు, నేను ఐప్యాడ్ని కూడా సేమ్ ప్రాసెస్తో కస్టమైజ్ చేసుకున్నాను అనమాట. లెట్ మీ షో యూ మై ఐప్యాడ్. సో ఇది వచ్చేసి నా 12 inches ఐప్యాడ్ అనమాట. సో నేను ఐప్యాడ్ని కూడా ఇలా కస్టమైజ్ చేసుకున్నాను. ఐప్యాడ్ మనకి స్క్రీన్ పెద్దది ఉంటుంది కాబట్టి ఎక్కువ విడ్జెట్స్ని మనం హోమ్ స్క్రీన్ మీద యాడ్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఇక్కడ చూసారా, ఒక బుల్లి ఫోటో కూడా పెట్టుకున్నాను. ఇది ఒక గర్ల్ డాన్స్ చేస్తున్నట్టు. సో మధ్య మధ్యలో ఇలా కూడా పెట్టుకోవచ్చు. సో నాకు నా ఫోన్ కన్నా నా ఐప్యాడ్ కస్టమైజేషన్ చాలా బాగా నచ్చుతుంది, బికాజ్ ఎక్కువ విడ్జెట్స్ యాడ్ చేసుకున్నాం కదా. సో మీరు కనుక సేమ్ యాపిల్ ఐక్లౌడ్లో మీ ఐప్యాడ్ అండ్ ఫోన్ని కనుక సింక్ చేసుకుంటే ఈ షార్ట్ కట్స్ మీరు మల్టిపుల్ క్రియేట్ చేసుకోవసరం లేదు. సేమ్ షార్ట్ కట్స్ని మనం ఫోన్లో అండ్ అలానే ఐప్యాడ్లో యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే షార్ట్ కట్ యాప్లోకి వెళ్తే, సో ఇక్కడ ఆల్రెడీ మీరు క్రియేట్ చేసుకున్న ఆల్ షార్ట్ కట్స్ ఉంటాయి కదా, ఈ సేమ్ ఆల్ షార్ట్ కట్స్ మన ఐఫోన్లో కూడా ఉంటాయి. బికాజ్ మనం సేమ్ ఐక్లౌడ్ ఐడి యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ సిమిలర్ది మీరు హోమ్కి ఎడిట్ చేసుకోవచ్చు. సో నేను చాట్ జీపీటీ కానీ ఈ రిమైనింగ్ అమెజాన్ కానీ ఈ షార్ట్ కట్స్నే యూజ్ చేశాను అనమాట. కొత్తగా అయితే ఏం క్రియేట్ చేసుకోలేదు. ఈవెన్ దో మనం షార్ట్ కట్ యాప్తో క్రియేట్ చేసి ఓన్ ఐకాన్స్ క్రియేట్ చేసినా మనం జస్ట్ 1 ట్యాప్తో క్లిక్ చేయగానే మన ఫోన్ కానీ ఫొటోస్ కానీ ఈజీగా ఓపెన్ అయిపోతున్నాయి. ఎక్కడ ల్యాగ్ అనేది అయితే ఉండదు. సో చూసారు కదా, ఇలా అయితే మనం ఐఫోన్ అండ్ ఐప్యాడ్ హోమ్ స్క్రీన్స్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.